నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఇక దేవీ నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు అమ్మవారిని ఏ రూపంలో మనం కొలుచుకోవచ్చు, ఎటువంటి సమస్యల నుంచి ఖచ్చితంగా మనం బయటపడతామంటే ఎలా చెప్తారు? అలాగే స్విచ్ వర్డ్స్ కూడా చెప్తున్నారు, వేదిక స్విచ్ వర్డ్ని చెప్తున్నారు, ద్వాదశ నామాలని కూడా చక్కగా ప్రతి వీడియోలో కూడా అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఒక వీడియో చేసి ఒక వీడియో చూడని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. సో ఇవన్నీ ఒక్కసారి మీరు తప్పకుండా చెప్తాను పద్మిని. అమ్మవారిని మహాచండికా రూపంలో దర్శనం ఇస్తున్నారు అమ్మవారు. మహాచండిక అంటే ఏంటంటే, చండీ అమ్మవారు అనగానే మనకు భయం వేస్తుంది. అసలు ఎందుకు భయం? అసలు చండీ అమ్మవారు అంటే ఎవరంటే చండుణ్ణి చంపింది ఆవిడ. మనం ఏం చండాలంగా చండుళ్ళ లేంగా, సో భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆవిడ చండీ అంటే ఏంటి అసలు అనేది తెలుసుకోవాలి. ఆవిడ కాలి గోర్లుట ఎంత అందంగా ఉన్నాయి, ఎంత ప్రకాశిస్తున్నాయి అని అంటే, దేవతలందరూ చాలా నగలేసుకుని వస్తారు కదా, అలంకరించుకుని వస్తారు కదా అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఆవిడ పాదాలు అలా దండం పెట్టుకుంటుంటేట వాళ్ళ చేతులకున్న నగలు నాణ్యాలన్నీ కూడా ఆవిడ కాలి వేల గోర్ల ముందు నథింగ్ అట, అసలు వెలవెలబోయాయి, అంత బాగున్నాయంట. అట్లాంటి గోర్లు కలది అని అమ్మవారికి అర్థం అన్నమాట చండీ. గోర్లే ఎలా ఉంటాయి, అమ్మవారి నయనాలు ఎలా ఉంటాయి, ఇంకా సౌందర్యలహరి గురించి చెప్పుకోవాలి ఇక్కడ. నకైర్నాక స్త్రీణాం కరకమల కోచస్తరుణాం దివ్యాణం హసతైవతే చండీ చరణం ఫలాని స్వస్తేభ్యకిసలే కరాగ్రేణు దదతాం అని ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే అసలు అలాంటి నఖములు ఉంటే చాలు అని అర్థం. అమ్మవారు ఏదో ఆయుధాలు తీసుకొని రావక్కర్లా, నీకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఆవిడ గోర్లు చాలు, తీసి అవతలు పాడేస్తారన్నమాట. కాబట్టి మనం దండం పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, అసలు ఉగ్ర రూపమే ఎందుకమ్మా నీకు? చూస్తే చాలు, నువ్వు అక్కడ ఉంటే చాలు, ఒక్కసారి ఓరకంటతో మా మీద ఒక్కసారి నీ కన్ను ప్రసరింపజేసావు, నీ చూపు అంటే చాలు, మా ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి అని చెప్పి. అందుకే అమ్మవారి పాదాలు దండం పెట్టుకోండి అని అంటే కనుక, అసలు అంత ఆవిడ పాదాలు ఉంటే ఆవిడ ఉన్నట్టే కదా. ఇంకా అవునా కదా? నువ్వు ఎవరికైనా దండం పెట్టుకోవాలనుకో, పాదాలను ఎందుకు ఆశ్రయించుకుంటారు చెప్పు? ఎవరైనా దండం పెట్టేసుకొని కాళ్ళు పట్టుకున్నావు ఇంకా కదలగలుగుతారా వాళ్ళు? నెత్తి అయితే పట్టుకోలేం కదా, నెత్తికైతే దండం పెట్టాలి. కాళ్ళు పట్టుకొని ఏంటంటే కదలలేరు. ఇంకా వద్దురా బాబు, నీకు ఇస్తాను రా ఆయన, కాళ్ళు వదిలేనండి. అందుకని అమ్మవారికి ఎంతసేపు ఆశ్రయించాలి అని అంటే పాదాలని ఆశ్రయించాలి అని అర్థం. సౌందర్యలహరిలో ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఉంటే అమ్మవారి సౌందర్యాన్ని ఆదిశంకరాచార్యులు చెప్తూ ఉంటే, ఆ సౌందర్యం స్తుతిస్తే చాలు మనకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయని మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అబ్బా ఎంత బాగున్నావు అమ్మా అని అనడము, నిన్ను నువ్వు చూసుకుని భలే ఉన్నావు ఇవాళ, నువ్వు చాలా బాగున్నావు అని చెప్పి మిర్రర్లో చూసుకొని మిర్రర్ మేనిఫెస్టేషన్ చెప్పేది అదే. అంటే నీలో ఉన్న అందాన్ని నువ్వు గుర్తించినప్పుడు, మానసిక సౌందర్యాన్ని నువ్వు ప్రస్ఫుటంగా ప్రదర్శించగలిగినప్పుడు అమ్మవారు నీ పక్కనే ఉంటారు అనడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదన్నమాట. అద్భుతం. అయితే లలిత సహస్రనామం చదవాలా మరి ఈ రోజు? అంటే చదవాలి ఎలాగో, తప్పకుండా మహాచండిక స్తోత్రం కూడా చదువుకోండి, మంగళాష్టకం చదువుకుంటే కూడా చాలా మంచిది. అలాగే ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం 89వ శ్లోకం, ఎలాంటి అనారోగ్యమైనా కూడా క్లియర్ అయిపోతుంది. ఓకే, అనారోగ్యం అంటే ఏంటో చెప్పనా? ఒక్కొక్కసారి డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం మనం, అది కూడా అనారోగ్యం, అది వ్యసనం. అది నిన్నే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది చేస్తుంది. అలాంటప్పుడు అలాంటివి ఉన్నాయి అని అనుకున్నప్పుడు, ఇంట్లో ఏదో ప్రాబ్లం అమ్మా, ఎప్పుడు ఏదో ఒక జ్వరం వస్తూనే ఉంటుంది, అయితే కడుపులో నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఏదో ఒక టాబ్లెట్ కొనుక్కోవాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఈ 89వ శ్లోకాన్ని మీరు గనక చదివితే చాలా మంచిది. ఈ ఒక్కరోజు తప్పకుండా చదవండి. సౌందర్యలహరిలోనే 89వ శ్లోకం. అలాగే ద్వాదశ నామాలు కూడా ఒక్కసారి చదివి వినిపిస్తారా? తప్పకుండా. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్ములకు నమస్కరిస్తూ మనం దుర్గా అమ్మవారిది ద్వాదశ నామాలు చదువుకుంటాం. దుర్గా దుర్గార్తి శమని, దుర్గా పద్మిని వారిణి, దుర్గమచ్ఛేదిని, దుర్గ సాధిని, దుర్గనాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గ నిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానద, దుర్గ దైత్య లోక దవానల, దుర్గమా దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రద, దుర్గమ విద్య, దుర్గమాశ్రిత,
దుర్గమజ్ఞాన సంస్థాన దుర్గమధ్యానవాసిని దుర్గమోహ దుర్గమగా దుర్గమార్థస్వరూపిణి దుర్గమాసురహంత్రి దుర్గమాయుధధారిణి దుర్గమాంగి దుర్గమాత దుర్గమ్యా దుర్గమేశ్వరి దుర్గభీమ దుర్గభామ దుర్గభా దుర్గధారిణి నామావళిమిమాం యస్తు దుర్గాయ మమ మానవః పఠేద్వత్సర్భయాన్ముక్తో భవిష్యతి న సంశయః శత్రుభిः పీడ్యమానో వా దుర్గబంధగతోऽపి వా ద్వాత్రింశన్నామ పాఠేనాముచ్యతే నాత్ర సంశయః ఇది శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి స్తోత్రం. చాలా అద్భుతంగా 32 నామాలని కూడా చదివి వినిపించారు. ఇదైతే ఎన్నిసార్లు చదవమంటారు? ఇది కూడా 108 టైమ్స్, అంటే 11 సార్లు మనం ద్వాత్రింశన్నామాలు చదువుకుంటే మంచిది. ఇప్పుడు నేను చెప్పబోయే స్విచ్ వర్డ్ ఏంటంటే లలితం చంద్రశేఖరం. లలితం చంద్రశేఖర్ చాలా బాగా పనిచేస్తుంది. అసలు అమ్మవారిని మన పక్కనే నిలబెడుతుంది. మనం వెళ్ళి నిజంగా అమ్మవారి పక్కనే నిల్చోవచ్చు, ఆ గొడుగులోకి వెళ్ళిపోవచ్చు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. స్విచ్ వర్డ్ చాలా బాగా పనిచేస్తుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. ఇంకోళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు మనని అంటే క్లియర్ అయిపోతుంది. లలితం చంద్రశేఖరం అలా చదువుకుంటూ ఉండొచ్చు. రైట్. 108 సార్లు కూడా చేసుకోవచ్చు. దీనికి ప్రిఫరబుల్ టైం ఏదైనా ఉందాక? మార్నింగ్ చేసుకుంటే మంచిది, ఈవినింగ్ 6 తర్వాత 2 సార్లు పూజ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. 9 రోజులు మళ్ళీ రావు. మళ్ళీ 2026 వరకు వెయిట్ చేయాలి. ఎప్పుడు వస్తుందా దసరా అనిపిస్తూ ఉంటుంది. అందులో ఈసారి మీరు దసరాలో అసలు కాత్యాయని దేవిని చూస్తున్నాం, చండికాని చూస్తున్నాం, కొత్తగా ఉంది. అసలు 9వ నెంబర్ 9 gives a completion అన్నట్టు. నిజంగా చెప్పాలంటే అమ్మవారి స్వరూపాలు కూడా కంప్లీట్ గా చూపిస్తుంది మనకి ఈ సంవత్సరం. అంటే పాజిటివ్ కోణం కూడా ఉంది. ఉంటుంది, పాజిటివ్ ఆల్వేస్ ఉంటుంది. 9 ఏంటి అనుకోవచ్చు, 2025 కలిపితే 9 కదా. అవును. సో దాని గురించే చెప్తున్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక నెక్స్ట్ వీడియోలో 8వ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుచుకోవచ్చు ఇత్యాది విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.